హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్తీ కల్లు తాగిన 40 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రులకు క్యూ కట్టారు. నిమ్స్, గాంధీ, రామ్దేవ్ ఆసుపత్రిలో ప్రస్తుతం బాధితులు చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్పై ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మరోవైపు బాధితులను ఎమ్మెల్యే మాధవరం అలాగే అరికపూడి గాంధీ ఇద్దరు కూడా పరామర్శించిన పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్తీ కల్లు తాగి దాదాపు 40 మంది వరకు కూడా తీవ్ర అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. వాంతులు విరేచనాలతో ఆ 40 మంది కూడా పూర్తిగా అస్వస్థకు గురికావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి ప్రస్తుతం వాళ్లకు చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అటు గాంధీ ఆసుపత్రిలోనూ ఇటు కూకట్పల్లి సమీపంలో ఉన్నటువంటి రామ్దేవ్ ఆసుపత్రిలో కూడా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. హైదర్ నగర్, కూకట్పల్లి అలాగే నడిగడ్డ తండా, కేపీహెచ్బి తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 40 మంది వరకు కూడా కళ్ళు తాగారు. ఆ రోజు బాగానే ఉన్న సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరేచనాలు, వాంతులు, అచేతనంగా మారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వీరిని హైదరాబాద్ రామ్దేవరావు ఆసుపత్రిలో చేర్చారు. బాధితులకు ఆదివారం నుంచి మూత్రం రావడం లేదు. ఈ ప్రభావం కిడ్నీలపై పడి క్రియాటినైన్ స్థాయిలు పెరుగుతున్నాయి. వారికి అత్యుత్తమ వైద్యంతో పాటు డయాలసిస్ చేసేందుకు నిమ్స్కు తరలించారు. అడ్డగుట్టకు చెందిన ఓదేలు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చని వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆబ్కారీ అధికారులు హైదర్ నగర్, అల్విన్ కాలనీ, శంషీగూడలోని 3 కళ్ళ దుకాణాలను మంగళవారం సాయంత్రం హడావుడిగా సీజ్ చేసినారు. అంతకుముందు కూకట్పల్లి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, మేడ్చల్ జిల్లా వైద్యాధికారిని డాక్టర్ ఉమా రామ్దేవ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద తీవ్ర అనారోగ్యానికి గురైన కల్తీ కల్లి బాధితులను ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. కల్తీ కల్లు బాధితులకు నేతల పరామర్శలైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపు శేర్లింగంపల్లికి చెందిన ఇటు 15 మంది నిరుపేద కూలీలు కూడా తీవ్ర అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. వారందరినీ కూడా రామ్దేవరావు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. తక్షణ వైద్య సహాయం అందించాలంటూ వైద్యులకు సూచించారు. ఇక ఈ నేపథ్యంలో శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కొంతమంది పార్టీ నేతలు, అధికారిక పార్టీ నేతలే ఈ కళ్ళు దుకాణం నడుపుతున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలిపెట్టలేదంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కల్తీ కల్లి బాధితులను ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ కుక్కడపల్లి ఒకే ఏరియాకు చెందిన 12 కుటుంబాలకు సంబంధించిన 12 మంది ఈరోజు సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో కుక్కడపల్లిలోని రామ్దేవ్ హాస్పిటల్లో చేరారు. వీరికి సంబంధించి వీరి కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే వీరందరూ కూడా పనికి వెళ్ళారు. ఉదయం పూట పనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం నుంచి వీళ్ళకు కొందరికి వాంతులు జరగడం, కొందరికి విరేచనాలు జరగడం, కొందరికి కడుపు కాళ్ళ నొప్పులు ఉండడంతో వారందరినీ కూడా ఇక్కడున్న హాస్పిటల్కి తీసుకొచ్చామన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్పారు. వారందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్లోని ఐసీయూలో ఉంచి వైద్యులైతే ప్రత్యేకంగా వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంటంటే వీరందరూ వివిధ రకాలుగా పనులకు ఒకరికొకరు సంబంధం లేకుంటున్నప్పటికీ కానీ అందరికీ ఒకే రకమైన వాంతులు, విరేచనాలు, కాళ్ళ నొప్పులు ఉన్నాయని మాత్రం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతోటి బాధితులకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఎప్పుడు జరిగింది, దానికి గల కారణం ఏందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎవరున్నారు పేషెంట్ లోపల, దానికి గల కారణాలు ఏందా? మా పెద్దమ్మ కొడుకున్నాడు, అన్నయ్య అవుతారు. వాస్తవానికి రోజులాగా కూలికి వెళ్ళాడు, పనికి వెళ్ళిండు. ఆయన వెళ్ళేప్పుడు టిఫిన్ చేసావా లేదని నేను 9:30, 10 o'clock అడిగాను. చేశాను అన్నారు. మా వదిన గారు లేరు ఇక్కడ. మా పాపతో మాట్లాడేసి డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చిన తర్వాత నైట్ 8, 8:30కు మా అన్నయ్య కూతురు ఫోన్ చేసింది. బాబాయ్ నాకు కంగారు పడుతున్నా, కాలు చేతులు చల్లగైపోయినాయి నాన్నవి, ఒకసారి రండి బాబాయ్ అని నాకు ఫోన్ చేసింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయనకు విపరీతంగా చల్లబడిపోయినాయి, చెయ్యిలు కాలు చల్లబడిపోయినాయి మొత్తానికి. అక్కడ పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు నేను మా అమ్మాయి పోయేసి తీసుకొచ్చుకొని ఇంజక్షన్లు ఇప్పించాము.
అప్పటికి తగ్గలేదు. తగ్గుకుంటే పొద్దున వరకు తగ్గుద్దేమని మేము వేరే దగ్గర ఉంటాం. అంటే మాది ఉండే ఇంద్రాయిల్సే, పక్క పక్కన ఉంటాం, శివాలయం దగ్గర ఉంటాం. అది జరిగిందనేది మేమైతే కళ్ళతో చూడలేదు. మన ఒకరి గురించి మనం ఏం చెప్పలేం కదా. అంటే ఎందుకు జరిగిందనే అనుమానం. మా అన్నయ్య కూడా కొంచెం బలహీనత ఉన్నాడు. దీనివల్ల మనం చెప్పలేం. మనం కల్తీ ఆహారం అంటారు, కల్తీ కళ్ళు అంటారు, మనం చెప్పలేం. కరెక్ట్గా మనం చూడలేదు కళ్ళతోటి, మనం చెప్పలేదు. తాగుతాడు కానీ నేనైతే కళ్ళతో చూడలేదు. ఒక్కొక్క ఫ్యామిలీస్ మనం చూడలేం కదా, చేయలేము. ఇంతకు ముందు ఇట్లాంటి లక్షణాలతోటి ఎప్పుడన్నా మీ అన్నయ్య ఉన్నాడు? పడ్డాడు, ఒకసారి పడ్డాడు, 2-3 సార్లు పడ్డాడు. ఆయన కొంచెం వీక్నెస్ ఉంటాడు, పని బలంగా, కానీ కొంచెం కడుపుకు ఆహారం కొంచెం తీసుకోడు. ఆల్కహాల్ వల్ల జరిగిందని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది మీ అన్న? కొంచెం నార్మల్గా ఉంది పరిస్థితి. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం మేము కూడా. నైట్ మాకు ఇబ్బందిగా అనిపించింది, భయం వేసింది మాకు. కాలు చేతులు బాగా చల్లబడిపోయినవి. ఈ పొద్దున మేము అడ్మిట్ చేసిన తర్వాత కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ప్రస్తుతానికి మీ అన్నయ్య ఒక్కరు ఉన్నారా? మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకా వేరే వాళ్ళు కానీ, అంటే కలిసి పని కాదు కదా అక్కడ అడ్మిట్ అయినా? మా తరఫు నుంచి మేమే వచ్చినాం ఇక్కడికి. వేరే వాళ్ళ గురించి అయితే మేము రాలేదు. మా అన్నయ్య గురించి మేము వచ్చాము. దేవుడి దయల మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చినాం. అది వాళ్ళ బాధితుల వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఏంటంటే, అది కల్తీ కళ్ళుతోటే అయిందా లేకుంటే ఇంకా వేరే కల్తీ ఆహారంతో అయిందా అన్నది తెలిసి రాలేదు. కాబట్టి మా అన్నయ్యకి ఇట్లాంటిది కూడా ఇంకొకసారి జరిగింది. ఆ వైద్యులు అయితే మంచి వైద్యం అందిస్తున్నారు, ఇప్పటికైతే ఎటువంటి ప్రాణహాని లేదన్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, కూకట్పల్లి. ఇక మరోవైపు రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అలాగే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇటు కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ కల్తీ కళ్ళు సేవించడంతో చాలామంది అనారోగ్యానికి గురయ్యారంటూ వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికంతటికి కూడా ఎక్సైజ్ అధికారుల వ్యవహారమే కారణమంటూ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. సుమారుగా 12 మంది 2-3 కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగారని, కొంతమంది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్లస్ మేము కళ్ళు తాగలేదని కొంతసేపు చెప్తా ఉన్నారు, తాగామని అర్ధగంట తర్వాత మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు. డిఫెక్ట్ అయితే క్లారిటీగా ఉంది. దేని మీద అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు. ఒక్క పేషెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మిగిలిన వాళ్ళంతా నార్మల్ ఉంది. అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకోకూడదు, మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో నిమ్స్కి షిఫ్ట్ చేద్దాం. క్రియాటిన్ లెవెల్స్ కానీ రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. వాటి మీద రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో డాక్టర్ల సలహాల మేరకు మెరుగైన వైద్యం కోసం మనము నిమ్స్కి షిఫ్ట్ చేసే ఆలోచనలో అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కల్తీ కళ్ళు కారణంగానే వారు అస్వస్థకు గురయ్యారంటూ అనుమానిస్తున్నారు. బాధితులందరూ కూడా క్షేమంగా కోలుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు. 3 కళ్ళు కాంపౌండ్లను రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు పూర్తి దృష్టి సారించారు. కుక్కట్పల్లిలోని ఉషా ముల్లపూడి రోడ్లో ఉన్న కళ్ళు కాంపౌండ్, కేపీహెచ్బిలోని హైదర్ నగర్, ఎల్లమ్మబండ ప్రాంతంలోని కళ్ళు కాంపౌండ్లో మంగళవారం సాయంత్రం కళ్ళు తాగిన వారందరికీ కూడా అస్వస్థకు గురయ్యారు, వాంతులు చేసుకున్నారు. దీంతోపాటు బాధితులకు విరేచనాలు కూడా అయ్యాయి. వెంటనే వాళ్ళందరినీ కూడా సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఇటు నిమ్స్కి కూడా తరలించిన పరిస్థితి కనబడుతోంది.